పార్టీ కూడా ఏ రకంగా నిందితుగా కోర్టు కేసు ఫేస్ చేస్తుందో ఆ రకంగా వైసీపీ పార్టీ కూడా నిందితులుగా చేర్చబడుతుంది కనుక ఆ డబ్బులు కనుక వెళ్తే ఆ మనీ ట్రైల్ మీ ఖాతాలో వరకు వస్తే రవికిరణ్ గారు చిన్న సబ్మిషన్ ఆ స్టేజ్ వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మాది కాదు శివకుమార్ కావాలని శివకుమార్ రైట్. రవికిరణ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళే ముందర నిన్న పేర్ని నాని ఏం మాట్లాడారో చూద్దామండి. ఎందుకంటే చాలా భారీ ఎత్తున ఎదురు దాడికి దిగారు ఆనంద్ సాగర్ గారు. ఒకసారి నాని గారు మాట్లాడి చూసి మీ దగ్గరకు వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం కానీ ఒక్క ఆధారం కానీ అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం కానీ లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ కానీ ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం వాడిని బెదిరించడం అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. నాడు ఏలేరు స్కామ్ అవనండి లేదా మరేదైనా స్కామ్ అవనండి ఏ స్కామ్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని తనకున్న డబ్బుని తనకున్నటువంటి న్యాయవాదులు పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల ఆనందిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతో మంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. రైట్. మోకానంద్ సాగర్ ఒక్కరోజేనా మరి అదనంగా ఎందుకంత రిలాక్సేషను? అంటే జస్ట్ ఒకరోజు అదనంగా పెడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు పునీతులైపోయి గంగా స్నానం చేసి బయటకు వచ్చేసినట్టు భావించవచ్చా? అండ్ రెండోది నాకు అర్థం కాని విషయం ఏంటంటే కేసులు సెక్షన్లు చట్టాలు జీవోలు అన్నీ చెప్పారు మీరందరూ. నా కన్సర్న్ ఆ 98,000 కోట్లు ఎక్కడికి పోయింది? ఏమన్నా మనకి ఈ జకాత్ ఫండ్ ద్వారా లష్కరే తోయిబాకి జైషే మొహమ్మద్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రూట్ అయ్యి ఆ డబ్బులతో వాళ్ళు తుపాకులు కొని మన మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడో చోటైతే డబ్బులు ఉండాలి కదా, ఇక్కడ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? అలాంటి లింక్స్ కూడా ఏమైనా ఉండుంటాయా వైసీపీకి? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి హృదయపూర్వకం చూసుకోండి. పేరు నాని గారు ఎంత అజ్ఞానం ఆయన మాట